చెన్నై కోల్కతా హైవేలో గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో నూతన వంతెనకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలు బైపాస్ మొదలయ్యే చోట సర్వీస్ రోడ్డులోకి వెళ్లి హైలాండ్ రోడ్డులో యూటర్న్ తీసుకుని మళ్లీ సర్వీస్ రోడ్డు మీదుగా హైవేలోకి చేరుకుని విజయవాడ వెళ్లాల్సి వస్తోంది. ఇది చాలా గందరగోళంగా ఉండడంతో అవగాహన లేని వాళ్లు నేరుగా బైపాస్లోకి వెళ్లిపోతున్నారు. దారి తప్పామని గుర్తించి వాహనాలు వెనక్కి తిప్పి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితిపై మంత్రి పెమ్మసాని ఇటీవల కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై గడ్కరీ కార్యాలయం నుంచి NHAI అధికారులకు లేఖ వచ్చింది. కాజా టోల్ ప్లాజా దాటిన తర్వాత నుంచి విజయవాడ బైపాస్ వరకు కిలోమీటర్ మేర వంతెన నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదన చేశారు. ఈ వంతెనకు 100 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. వంతెన నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో ప్రతిపాదన ఇవ్వాలంటూ గుత్తేదారు సంస్థను NHAI కోరింది. ఆ సంస్థ వివరాలు అందజేసిన తర్వాత వంతెన నిర్మాణ ప్రతిపాదనను కేంద్రానికి పంపనున్నారు.